వంటతో నా తంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఎపిసోడ్ 1లో మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇవన్నీ వాటికి కావాల్సిన పదార్థాలు. ఈ గ్యాప్లో చింతపండుని పక్కకేసి నానబెట్టి పెట్టుకోండి. ఆ తర్వాత బాండి పెట్టి అందులో కొంచెం నూనె వేసి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి చిటపటలాడుతుంటే కొంచెం జాగ్రత్తగా దూరం రండి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేసినప్పుడు ఒక స్టార్ టిప్ చెప్తాను. మీరు కొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఆనియన్లో వాటర్ కొంచెం ఫాస్ట్గా బయటకు వస్తుంది. సో దట్ ఆనియన్ ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మన స్టార్ ఐటమ్ బెండకాయ. అవును, బెండకాయ అంటే మ్యాచ్ వస్తుంది అంటారా? నిజమేనా? ఏమో మరి తెలిసే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో బెండకాయకి ఇలా గమ్ టెక్స్చర్ ఉంటుంది. అది కొంచెం వెళ్ళిన తర్వాత మీరు టొమాటో యాడ్ చేసి కొంచెం క్యాప్ పెట్టి వదిలేయండి. ఇవి స్టార్ ఐటమ్స్ మసాలాస్. మనకు మూడు మసాలాస్: పసుపు, ధనియాల పొడి, కారపొడి. ఇవి ఉంటే చాలు, ఏ కర్రీ అయినా చేసేయచ్చు. సో అవన్నీ వేసి మిక్స్ చేయండి. ఈ గ్యాప్లో ఇందాక మంచిగా స్నానం చేయించారు చింతపండుకి. దానికి మంచిగా మసాజ్ చేసి అందులో పులుసుని మొత్తం పిండి వేసేయండి. చింతపండు పులుసు లేకపోతే వేస్ట్ కర్రీ. చింతపండు పులుసు ఇస్ లైక్ మ్యాండేటరీ. సో వేసిన తర్వాత కొంచెం మంచిగా చింతపండు పులుసు బాయిల్ అవ్వాలి. ఇలా మనం పులుపు వేసినప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కసారి తెలియదు అనమాట. టేస్ట్ ఏదో ఒకలాగా అనిపిస్తుంటుంది. పులుపు కొంచెం కారం తక్కువ ఎక్కువ అలా అయినప్పుడు ఏం చేస్తారంటే బెల్లం యాడ్ చేయండి కొంచెం పులుపు వేసినప్పుడు. సో దట్ మనకి ఏదైనా టేస్ట్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ టిప్ ఎక్కడ నేర్చుకున్నారంటే మా అమ్మ చెప్పింది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి బాయ్ బాయ్.